అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు థైరాయిడ్ డిజార్డర్స్ అండ్ ప్రెగ్నెన్సీ. అంటే థైరాయిడ్ సమస్యలు అనేవి ఉంటే ప్రెగ్నెన్సీ అనేది రాదా? ఇది చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడిగే ప్రశ్న. సో ఒకవేళ మీకు థైరాయిడ్ సమస్య ఉంటే అస్సలు భయపడవలసిన అవసరం లేదు. దానికి ఎన్నో బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ అసలు మనము థైరాయిడ్ అంటే ఏంటి, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుందనేది తెలుసుకుందాం. ఇక్కడ మన గొంతు దగ్గర థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. అది థైరాక్సిన్ అనే ఒక హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది. ఈ హార్మోన్ అనేది మన బాడీ మెటబాలిజంకి, అంటే రకరకాల పనులు చేయడానికి మన బాడీకి హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట. అందులో దాని ఎఫెక్ట్ అనేది మన రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా ఉంటుంది. ఆడవాళ్ళకి ఋతుక్రమం మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. అయితే దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తే రెండు విధాలుగా ఉంటుంది. ఈ గ్రంథి అనేది తక్కువగా వర్క్ చేయొచ్చు, ఎక్కువగా వర్క్ చేయొచ్చు. దాన్ని బట్టి హైపోథైరాయిడిజం అని కానీ తక్కువ వర్క్ చేస్తే, హైపర్ థైరాయిడిజం అతిగా ఎక్కువగా వర్క్ చేస్తే ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మెయిన్గా వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్, స్కిన్ చేంజెస్, కాన్స్టిపేషన్ అండ్ డల్నెస్, ఎప్పుడు చూసినా అలసటగా నీరసంగా ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో వీళ్ళలో లేడీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఎక్సెసివ్ అండ్ హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా థైరాయిడ్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. అలాగే హైపర్గా వర్క్ చేసినప్పుడు, హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో వెయిట్ లాస్ అనేది, ఎక్కువ ఆకలి ఉండడము, దడ, పాల్పిటేషన్స్, ఎక్సెసివ్ స్వెట్టింగ్, దాంతోపాటు హైపోమెనోరియా అంటే తక్కువ పీరియడ్స్ అవ్వడము, తక్కువగా ఋతుస్రావం జరగడం అనేది ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏ కేటగిరీలోకి వస్తారనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మన దేశంలో హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్. అందులో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అనే కండిషన్ కూడా చాలా కామన్. అంటే 3 హార్మోన్స్ని చెక్ చేస్తారు థైరాయిడ్ ఫంక్షనింగ్కి: T3, T4, TSH అనేది. ఈ T3, T4 హార్మోన్స్ నార్మల్గా ఉండి TSH అనే హార్మోన్ ఒకటే ఎక్కువగా ఉన్నప్పుడు సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం అనమాట. దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ప్రెగ్నెన్సీ మీద ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, మామూలుగా రెగ్యులర్ పేషెంట్స్కి అనేది ఈ TSH హార్మోన్ 5.35 మైక్రో ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటే సరిపోతుంది. కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే లేడీస్కి మాత్రం 2.5 to 3 మైక్రో ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉండాలని కట్ ఆఫ్ వాల్యూస్ పెట్టారు. అంటే అంత లేకపోతే వాళ్ళకి థైరాక్సిన్ హార్మోన్ని సప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయిన వెంటనే మన బాడీలో ప్రోటీన్స్ అనేవి లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. దాంతో ఈ TSH హార్మోన్ వాటికి బైండ్ అయిపోయి దాని లెవెల్స్ పడిపోతాయి. అది ఒక రీజన్. నెక్స్ట్, ఒకవేళ ప్రెగ్నెంట్ అయిపోతే ఆ ఫీటస్ అనేది, పిండం అనేది దాని సొంతంగా థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసుకోలేదు ఇనీషియల్గా. సో అప్పుడు తల్లి నుంచే అది థైరాయిడ్ హార్మోన్ని సేకరిస్తుంది. అప్పుడు కూడా దీని లెవెల్స్, అప్పుడు డిమాండ్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి అన్నమాట థైరాయిడ్ హార్మోన్ది. సో అప్పుడు TSH లెవెల్స్ అనేవి రైజ్ అయిపోయి ఉంటాయి. సో అందుకని థైరాయిడ్ సప్లిమెంటేషన్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీకు ఆల్రెడీ థైరాయిడ్ హార్మోన్ మీరు తీసుకుంటూ ఉన్నా కూడా హైపోథైరాయిడ్ అయ్యి మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే డాక్టర్స్ ఫస్ట్ చెక్ చేసి ఇనీషియల్గానే డోస్ని మార్చడం అని కానీ, పెంచడం కానీ, డోస్ని టైట్రేట్ చేసుకోవడం కానీ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ 3 months విండో పీరియడ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండి డయాగ్నోజ్ అవ్వకుండా చాలా హై లెవెల్స్లో TSH ఉండి ట్రీట్మెంట్ అవ్వని పక్షంలో బేబీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నియోనేటల్ హైపోథైరాయిడిజం అనే కండిషన్ ఉంటుంది. దాంట్లో ఏమవుతుందంటే బేబీ కొన్ని రకాలైన ఎఫెక్ట్స్ చూపిస్తుంది. షార్ట్ స్టేచర్ ఉండడం, కొంచెం లో IQ ఉండడము, బేబీకి హైపర్ టెలోరిజం అనే కండిషన్ ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో దీన్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని, ప్లాన్ చేసుకొని, స్క్రీనింగ్ చేసుకొని, ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉంటే థైరాయిడ్ డిజార్డర్స్ కోసం స్క్రీనింగ్ చేసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. నమస్తే.